హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఎన్టీపీసీ దాని యొక్క జీకే కరెంట్ అఫైర్స్ ఎలా అడిగారో చూద్దామండి. 19th ఆగస్టు 20th ఆగస్టు అన్ని షిఫ్ట్లలో ఎలా అడిగారో చూద్దాము. ఇంగ్లీష్లోను తెలుగులోను అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము రిపీటెడ్గా కూడా వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో అడిగినవి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి. సరే, అయితే క్వశ్చన్స్ అయితే చూద్దాము. ద స్టోరీ ఆఫ్ మాల్గుడి డేస్ వాజ్ రిటన్ బై, ఎవరు రాశారు అనేసి అడిగారనమాట. స్టోరీ ఆఫ్ మాల్గుడి డేస్ అనేది ఎవరంటే ఆర్కే నారాయణ్ గారు రాశారనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి ఆగ్నేయంలో ఏ దేశం ఉంది? ఏ దేశం ఉందంటే శ్రీలంక ఉందన్నమాట. విచ్ స్పోర్ట్ ఈజ్ దీపికా కుమారి ఈజ్ అసోసియేటెడ్ విత్, ఇవి స్పోర్ట్స్ కూడా పర్సన్స్ ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్ ఇచ్చి ఆమె ఏ స్పోర్ట్స్కి చెందిన పర్సన్ అనేసి కూడా అడుగుతారు. అవి కూడా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి అయితే. దీపికా కుమారి వచ్చేసి ఆర్చరీకి సంబంధించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి వేర్ విల్ బి ద 2025 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెల్డ్, ఎక్కడ జరుగుతుంది అంటే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది 2025లో టోక్యో జపాన్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రుషికొండ బీచ్ గెట్స్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అగైన్, వేర్ ఈజ్ లొకేటెడ్, ఈ రుషికొండ బీచ్ అనేది ఉంది కదా, మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది పొందిందనమాట. ఆ ప్లేస్ అనేది ఎక్కడ ఉంది అనేసి అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 180 degrees లాంగిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్, అంటే దాన్ని ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారనమాట. అంతర్జాతీయ తేదీ రేఖ అనేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద షార్ట్ కీ టు సెలెక్ట్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఇన్ ఏ కంప్యూటర్, కంప్యూటర్లో మల్టిపుల్ ఫోల్డర్స్ని సెలెక్ట్ చేస్తాం కదా, దానికి షార్ట్ కీ ఏంటంటే కంట్రోల్+ మౌస్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద 88th అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 88వ సవరణ ద్వారా కింది పన్నుల్లో ఏది ప్రవేశపెట్టబడడం జరిగింది అంటే సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఈ అమెండ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేనైతే వీడియో చేస్తాను, చూడండి, ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిటన్ ద బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, కింది వారిలో ఎవరు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు అంటే దాదాబాయ్ నౌరోజీ గారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద బ్యాటిల్ ఆఫ్ పాసెస్ was fought in 1757 between the East India Company, the army led by Robert Clive and the Nawab of Bengal అనమాట. ప్లాసీ యుద్ధం 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని సైన్యం మరియు బెంగాల్ నవాబ్ మధ్య జరిగిందనమాట. సిరాజ్ అద్-దౌలా అనే అతని మధ్య జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ద జలియన్ వాలాబాగ్ మస్కర్ 1999 విచ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్, ఏ కమిటీ ఫామ్ అయిందంటే కాంగ్రెస్ ఎంక్వైరీ కమిటీ అనేది ఫామ్ చేశారనమాట. జలియన్ వాలాబాగ్ ఊచకోత 1919 తర్వాత ఏ కమిటీ ఏర్పాటు చేయబడిందంటే కాంగ్రెస్ విచారణ కమిటీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వాజ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఫస్ట్ పబ్లిష్డ్, మానవ అభివృద్ధి నివేదిక మొదటిసారి ఎప్పుడు ప్రచురించబడడం జరిగిందంటే 1990లో ప్రచురించడం జరిగిందనమాట. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం సంబంధించింది, దేనికి సంబంధించింది అంటే ఓటింగ్ వయస్సు అనేది 21 నుండి 18 సంవత్సరాలకైతే తగ్గించడం అన్నమాట. లోయరింగ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years. విచ్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ప్లెయిన్ ఏరియా, మైదాన ప్రాంతాల్లో ఏ నేల కనిపిస్తుంది? ప్లెయిన్ ఏరియాల్లో ఏ సాయిల్ అంటే ఆలివ్ సాయిల్ అనమాట, ఆలివియల్ సాయిల్ అనమాట. ఒండ్రు నేలలు అయితే కనిపిస్తుంది అనమాట, ఒండ్రు నేల. హూ డిటర్మైన్స్ ద టాస్క్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పనులను ఎవరు నిర్ణయిస్తారు అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనమాట, భారత రాజ్యాంగం అయితే
నిర్ణయిస్తుందన్నమాట. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పంచాయతీరాజ్? పంచాయతీరాజ్లో మహిళలకు రిజర్వేషన్ శాతం ఎంత ఉంది అంటే 33% అనేది ఉందన్నమాట. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద మోడర్న్ ఇండియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడిందంటే ఆధునిక భారత విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1857లో స్థాపించబడిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద 4 వేదాస్ ఆర్ రిలేటెడ్ టు? 4 వేదాలు అయితే మనకు ఉన్నాయి కదా, అవి దేనికి సంబంధించినవి అంటే రిలీజియస్ రిచువల్స్, ప్రేయర్స్ అండ్ నాలెడ్జ్, అంటే మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు మరియు జ్ఞానానికి సంబంధించినవి అన్నమాట. మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ మణిపూర్? మణిపూర్లో ఎక్కువగా మాట్లాడే భాష ఏమిటి అంటే మణిపురి మిఠేల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ ఫర్ మే 2025? మే 2025లో చీఫ్ జస్టిస్గా ఎవరు ఉన్నారు అంటే నాటికి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నమాట. వెన్ వాజ్ ద ఇండియన్ స్కూల్ ఎస్టాబ్లిష్డ్? ఇండియన్ స్కూల్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1715లో స్థాపించబడింది, చెన్నై అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ విటమిన్ ఈజ్ నాట్ ఫ్యాట్ సాలబుల్? ఏ విటమిన్లో కొవ్వులో కరగదన్నమాట అంటే విటమిన్ బి అండ్ సి అనేవి ఉన్నాయన్నమాట. టు స్టాప్ ద న్యూక్లియర్ బాంబ్ వేర్ వాజ్ ద మీటింగ్ హెల్డ్? అణుబాంబును ఆపడానికి సమావేశం ఎక్కడ జరిగింది అంటే యునైటెడ్ నేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ జడ్జెస్ వర్ అపాయింటెడ్ ఇన్ మే 2025? 3 జడ్జెస్ని అయితే అపాయింట్ చేశారనమాట. ఇంకొకరి పేరు అయితే నాకు తెలీదు, 2 పేర్లు అయితే చూడండి, ఎన్వి అంజరియా, నెక్స్ట్ వచ్చేసి విజయ్ బిష్ణోయ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అది మీరైతే కామెంట్ చేయండి నాకు. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ షెడ్యూల్డ్ క్యాస్ట్? షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడిగారు. ఆర్టికల్ 338 అనమాట. ఈ బిట్స్ చూసుకోవడం వలన మీరైతే నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఇవే రిపీటెడ్గా రావచ్చండి, 2-3 బిట్స్ అయినా. సో దానికోసం మీరు చూసుకొని అయితే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. హూ బిగెన్ ద ఫరైజీ మూమెంట్? ఫరైజీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే అన్స్ హాజీ షరియతుల్లా అనే అతను ప్రారంభించారనమాట 1818లో. హూ వాజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 9000 రన్స్ ఇన్ T20 క్రికెట్? T20 క్రికెట్లో 9000 పరుగులు చేసిన మొదటి ఆటగాడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ. విచ్ బ్యాంక్ వాజ్ ద ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బిర్సా ముండా అసోసియేటెడ్ విత్ విచ్ రిబిలియన్? అంటే బిర్సా ముండా ఏ తిరుగుబాటుతో సంబంధం కలిగి ఉంది అంటే అన్స్ ముండా తిరుగుబాటును ఉల్గల్ అని కూడా పిలుస్తారు. అన్స్ ముండా తిరుగుబాటుతో సంబంధం కలిగి ఉందన్నమాట. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ టు ఇష్యూ రిట్స్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టుకు రిటైల్ జారీ చేయడానికి అధికారం ఇస్తుందంటే ఏ ఆర్టికల్ ద్వారా అధికారం ఇస్తుందంటే ఆర్టికల్ 32 ద్వారా అధికారం అయితే ఇస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద 3 మెయిన్ రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద హిమాలయాస్? హిమాలయాల నుండి ఉద్భవించే 3 ప్రధాన నదులు ఏమిటి అంటే సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర అన్నమాట. హౌ మెనీ సీట్స్ డిడ్ ద భారతీయ జనతా పార్టీ విన్ ఇన్ ద 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్? 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందనేసి అడిగారనమాట. ఈ పార్టీలు, సీఎం, గవర్నర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరైతే చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. 48 సీట్స్ అయితే గెలుచుకుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్పిక్ట్రా గేమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? ఈ గేమ్ అనేది ఏ దేశానికి సంబంధించిందని అడిగారనమాట. మలేషియా అనమాట. హూ ఈజ్ ద యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ 700 రన్స్ ఇన్ సీజన్ 9 ఐపీఎల్ సీజన్లో యంగెస్ట్ ప్లేయరు 700 రన్స్ చేశారనమాట. అతను ఎవరు అంటే సాయి సుదర్శన్ అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మిజైల్ సిస్టమ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ ఎయిర్ అటాక్స్ సచ్ యాజ్ ప్లేన్స్, మిజైల్స్ అండ్ డ్రోన్స్. విమానాలు, క్షిపణులు మరియు డ్రోన్లు వంటి వైమానిక దాడులను అడ్డుకోగల సామర్థ్యం ఉన్న క్షిపణి వ్యవస్థ ఏది అంటే S-400 మిజైల్ సిస్టమ్ అన్నమాట. S-400 క్షిపణి వ్యవస్థ. వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే 2025? వరల్డ్ ఇంపార్టెంట్ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్. డేస్తో పాటు థీమ్స్ కూడా అయితే చూసుకోవాలన్నమాట. థీమ్ వచ్చేసి గ్లాసియర్ కన్జర్వేషన్, అంటే హిమనీ నది పరిరక్షణ అన్నమాట. థీమ్ వచ్చేసి 2025 యొక్క థీమ్ అయితే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో 100th మిషన్ NVS-02? ఇస్రో యొక్క 100వ మిషన్ NVS-02 యొక్క ప్రయోగ వాహనం పేరు ఏమిటి అంటే GSLV F-15 అన్నమాట. 100th మిషన్ యొక్క నేమ్ ఏంటంటే NVS-02 GSLV F-15 అన్నమాట. బంగ్లాదేశ్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ విచ్ స్పేస్ మిషన్? బంగ్లాదేశ్ ఏ రంగంలో పాల్గొంది, స్పేస్ మిషన్లో పాల్గొనింది అంటే ఆర్టెజిస్ ఒప్పందం అన్నమాట. కొన్ని పలకడానికి నాకైతే నోరు తిరగట్లేదు, ఏమనుకోద్దండి. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద బాడీ ఇన్ విచ్ ఫామ్? ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద బాడీ ఇన్ విచ్ ఫామ్లో స్టోర్ అవుతాయి? అదనపు కార్బోహైడ్రేట్లు శరీరంలో ఏ రూపంలో నిల్వ చేయబడతాయి అంటే గ్లైకోజిన్ రూపంలో అయితే నిల్వ చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద మొఘల్ పీరియడ్ విచ్ ఆఫీసర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్? మొఘల్ కాలంలో మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ ఆర్థిక వ్యవస్థకి ఏ అధికారి బాధ్యత వహించేవారంటే దివాన్ లేదా వజీర్. వజీర్ ఆలా అనే అతను బాధ్యత వహించేవారనమాట. హూ ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఓవర్కమ్ ద ఎకనామిక్ క్రైసిస్ ఇన్ 1991? 1911లో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఆర్థిక సహాయం ఎవరు అందించారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది సహాయం అందించిందనమాట. విచ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ డన్ టు ప్రివెంట్ సాయిల్ ఎరోజన్? నేల కోతను నివారించడానికి ఏ రకమైన వ్యవసాయం చేస్తారంటే కాంటూర్ వ్యవసాయం చేస్తారు, టెర్రీస్ వ్యవసాయం మరియు కవర్ క్రాప్స్ దాని పంటలు సాగు చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వాజ్ బిల్డ్ ఇన్ 1639 407? దీనిని ఎవరు నిర్మించారు అంటే ఫోర్ట్ జార్జ్ అనమాట. ఇది ఒక ఫోర్ట్ అనమాట. ఇది చెన్నై, తమిళనాడులో ఉంటుంది. ఇప్పుడైతే అది మ్యూజియంకి, సచివాలయంకి అయితే యూజ్ చేసుకుంటున్నారనమాట. ఇది బ్రిటిష్ కాలంలో చేశారనమాట, బిల్డ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ సైకాలజీ ఆర్ మెడిసిన్ ఇన్ 1908? 1908లో ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి ఎవరు పొందారు అంటే ఇలియా ఇలిచ్ మెక్నికోవ్ మరియు పాల్ ఎహ్ లిచ్ అనమాట. ఇలియా ఇలిచ్ మెక్నికోవ్ మరియు పాల్ ఎహ్ లిచ్ వీళ్ళు పొందారనమాట, మెడిసిన్లోను సైకాలజీలోను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? మంత్రిమండలి యొక్క విధులు ఏమిటి అనే క్వశ్చన్ అయితే అడిగారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ వాజ్ యాడెడ్ బై ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2002 ద్వారా ఏ వ్యాసం జోడించబడింది అనేది, ఏ ఆర్టికల్ అనేది యాడ్ చేయబడింది అంటే ఆర్టికల్ 21A అనేది యాడ్ చేయబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గిరీష్ కర్నాడ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ లాంగ్వేజ్? ఏ భాషకు సంబంధించి ఉన్నారు అంటే అతను కన్నడ లాంగ్వేజ్కి అయితే సంబంధించిన వారు అనమాట. గిరీష్ కర్నాడ్ భాష సంబంధిత ప్రసిద్ధ భారతీయ నాటకకర్త అన్నమాట మరియు అభినేత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
1 క్యారెట్ అనేది ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్, ఎన్ని గ్రామ్స్తో సమానం అనేసి అడిగారు. 200 మిల్లీగ్రామ్స్ అనమాట. 200 మిల్లీగ్రామ్స్తో సమానం అనమాట. క్యారెట్ అనేది రత్నాల బరువును కొలిచే యూనిట్ అనమాట. ఒక క్యారెట్ అనేది 1 గ్రాములో 1/5 లేదా 0.200 గ్రాములకు సమానం అనమాట. 5 క్యారెట్లు వచ్చేసి 1 గ్రాముకి సమానం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బంగ్లాదేశ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఇండియా. బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి ఏ దిశలో ఉంది అంటే ఈస్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట, తూర్పు దిశలో ఉందన్నమాట. ఈ బంగ్లాదేశ్ భారతదేశానికి తూర్పున ఉంది కాబట్టి ఈ దేశం భారత ఉపఖండంలోని ఈశాన్య భాగంలో ఉంది మరియు 3 వైపులా భారతదేశంతో సరిహద్దును కలిగి ఉంది. దక్షిణాన బంగ్లాదేశ్ బంగాళాఖాతంలో సరిహద్దును కూడా కలిగి ఉందన్నమాట. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ కాపర్? కాపర్ యొక్క డెన్సిటీ ఎంత అంటే రాగి సాంద్రత 8.96 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. రాగి సాంద్రత వచ్చేసి 8.9 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కదా. దీనిని క్యూబిక్ సెంటీమీటర్కు 8.96 గ్రాములని కూడా రాస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిఎం జన్ధన్ యోజన అనేది దేనికి సంబంధించింది అనేసి అయితే అడిగారనమాట. దేనికంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, రూపే కార్డ్స్, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ బెనిఫిట్స్కి అయితే సంబంధించిందనమాట. ఆర్థిక చేరిక, జీరో బ్యాలెన్స్ ఖాతాలు, రూపే కార్డ్, బీమా, పెన్షన్ ప్రయోజనాలు అనమాట. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది ఆర్థిక సేవలను అంటే బ్యాంకింగ్, పొదుపు ఉంటాయి కదా, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా మరియు పెన్షన్ వంటి వాటిని సరసమైన పద్ధతిలో పొందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక చేరిక కోసం ఒక జాతీయ లక్ష్యం అన్నమాట ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది. విచ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఈజ్ రిలేటెడ్ టు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్? సమాన పనికి సమాన వేతనం అనేది సంబంధించిన ఆర్థిక సూత్రం అనేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 39D అన్నమాట. ఆర్టికల్ 39D. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కిందకు వస్తుందన్నమాట. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేది స్టేట్ పాలసీ కిందకైతే వస్తుందన్నమాట. సమాజ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా సంపద మరియు వనరుల కేంద్రీకృతం కాకుండా చూసుకోవాలని ఇది రాష్ట్రాన్ని నిర్దేశిస్తుందన్నమాట. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమాన పనికి సమాన వేతనం అందించడం అనేది ఈ లక్ష్యం అన్నమాట, ఈ నిబంధన లక్ష్యము. ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, నెక్స్ట్ క్వశ్చన్ అయితే ద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? ఈ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ చాలా అయితే ఇంపార్టెంట్, మీరైతే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి అయితే. కరెంట్ అఫైర్స్ అయితే లాస్ట్ 6 months చూసుకుంటే చాలు, దాని నుంచి ఖచ్చితంగా అడుగుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ ఏ ఆర్టికల్లో ప్రస్తావించబడింది అంటే ఆర్టికల్ 61లో ప్రస్తావించబడింది అనమాట. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతిపై అభిశంసన ప్రక్రియ ఆర్టికల్ 61లో ఇవ్వబడిందనమాట. ఈ ప్రక్రియను పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రారంభించవచ్చు మరియు సభలోని కనీసం 4వ వంతు సభ్యులు సంతకాలు ఉండాలి మరియు 14 రోజులు ముందుగానే నోటీస్ అయితే ఇవ్వాలన్నమాట, అవసరం అనమాట ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1990-91 విచ్ సెక్టార్ హ్యాడ్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి? భారతదేశంలో జీడిపికి ఏ రంగంలో అత్యధిక సహకారాన్ని అందించింది అంటే 1990 నుంచి 1991 మధ్యలో ఏది అంటే సేవా రంగం అనమాట, సర్వీస్ సెక్టారు అందించింది అనమాట. ఆర్థిక సరళీకరణ తర్వాత భారత స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి వృద్ధికి సేవారంగం అతిపెద్ద సహకారిగా ఉద్భవించిందనమాట. భారతదేశ జీడిపిలో సేవారంగం వాటా గణనీయంగా పెరిగిందనమాట. ఇటీవల సంవత్సరాలలో జీడిపిలో దాదాపు 55 నుంచి 60% అయితే చేరుకుందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈస్ ద ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ లొకేటెడ్? అంటే ఎక్కడ ఉంది అంటే ముంబై మహారాష్ట్రలో ఉందన్నమాట.
ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫార్మర్లీ నోన్ యాజ్ విక్టోరియా టెర్మినస్ అనేసి కూడా పిలువబడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ గతంలో విక్టోరియా టెర్మినస్ అనేది పిలువబడేదన్నమాట. భారతదేశంలోని ముంబైలో ఉంది ఇది, ఇండియాలో. ఇది ఒక చారిత్రాత్మక రైల్వే స్టేషన్ మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ బిలాంగ్ టు విచ్ డైనస్టీ, ఏ రాజవంశానికి చెందినవారు అనేసి అడిగారనమాట. నెక్స్ట్ ఏ రాజవంశానికి అంటే భోసలే రాజవంశానికి చెందినవారు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు అనమాట ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ భోస్లే మరాఠా రాజవంశానికి చెందినవాడనమాట. ఈయన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. ఆయన వచ్చేసి ఎప్పుడు జన్మించారంటే ఫిబ్రవరి 19, 1630 శివనేరి కోటలో జన్మించారన్నమాట. హూ ఈజ్ ద కరెంట్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఆర్బీఐ కరెంట్ డిప్యూటీ గవర్నర్ ఎవరన్నా అడిగారనమాట. 4 ఉంటారు కదా, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో ఏది అడిగారో తెలీదు, అందుకే నేను రాశానమాట. ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకీరామన్, టి రవిశంకర్, పూనం గుప్తా అన్నమాట. వీళ్ళైతే కరెంట్ డిప్యూటీ గవర్నర్స్ అన్నమాట ఆర్బీఐ. భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నరు తర్వాత రెండవ అత్యంత సీనియర్ అధికారి అన్నమాట డిప్యూటీ గవర్నర్స్ అనేవాళ్ళు. 1934లో భారత ప్రభుత్వం దీనిని స్థాపించబడినప్పటి నుండి ఆర్బీఐకి 63 మంది డిప్యూటీ గవర్నర్లు అయితే ఉన్నారన్నమాట. ప్రస్తుతం అయితే డిప్యూటీ గవర్నర్ పదవి భారత ప్రభుత్వ కార్యదర్శి పదవికి సమానం అన్నమాట. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్డ్ జిఎస్టీ ఇన్ ఇండియా, భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ ప్రవేశపెట్టబడడం జరిగింది అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2016లో అయితే జరిగిందనమాట జిఎస్టీ. జిఎస్టీ అయితే ఏంటి అంటే వస్తువు మరియు సేవల పన్ను అన్నమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము ఇంగ్లీష్లో. భారతదేశం అంతటా వస్తువులు మరియు సేవల తయారీ, అమ్మకము మరియు వినియోగంపై సమగ్ర పరోక్ష పన్ను అయితే ఆమోదించబడుతుంది. జిఎస్టీలో వచ్చేసి 5%, 12%, 18% మరియు 28% అనే 4 ప్రాథమిక రేటు నిర్మాణాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి till when has the tenure of DRDO Chief Dr. Samir V. Kamath been extended అంటే డిఆర్డిఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ పదవీ కాలం పొడిగించబడిందనమాట. ఎప్పటి వరకు అంటే మే 31వ తేదీ 2026 వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట. కేబినెట్ నియామకాల కమిటీ అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి శాఖ కార్యదర్శి మరియు డిఆర్డిఓ అంటే ఏంటి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించడం అయితే జరిగిందనమాట. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సి, మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఐఎన్సి మొదటి సమావేశం 1885లో జరిగిందనమాట బొంబాయిలో. అధ్యక్షుడు ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ గారు అనమాట. భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 1885లో స్థాపించబడిందనమాట. నేషనల్ కాంగ్రెస్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండ్ చేయడం అయితే 1885లో జరిగింది. బొంబాయిలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగిందనమాట. దీనికి దేశవ్యాప్తంగా 72 మంది ప్రతినిధులు అయితే పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు వచ్చేసి వ్యోమేష్ చంద్ర బెనర్జీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వాట్ వాస్ ద టైటిల్ ఆఫ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఇన్ గుప్తా పీరియడ్, గుప్తుల కాలంలో సైన్యాధిపతి బిరుదు ఏమిటి అంటే గుప్తుల కాలంలో సైన్యాధిపతిని మహాబలాధికృత్ అని పిలిచేవారన్నమాట. గుప్తుల కాలంలో సైన్యాధిపతిని మహాబలాధికృత్ అని పిలిచేవారన్నమాట. దీనితో పాటు సైన్యాధిపతిని మహాసేనాధిపతి అని కూడా పిలిచేవారన్నమాట. ఏనుగుల సైన్యాధిపతిని మహాపిలుపతి అని మరియు అశ్వికదాల అధిపతిని
అశ్విక దళాధిపతిని వచ్చేసి భటాశ్వపతి అని పిలిచేవారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ రీచ్డ్ క్యాలికట్ పోర్ట్ ఇన్ 1498. 1498లో క్యాలికట్ ఓడరేవుకు ఎవరు చేరుకున్నారు అంటే వాస్కోడి గామా గారు అయితే చేరుకున్నారనమాట. 1498లో పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడి గామా అనమాట కాలికట్ ఓడరేవుకు చేరుకున్నాడు. ఈ సంఘటన వచ్చేసి మే 28, 1498లో జరిగిందనమాట. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడనమాట. మరియు కాలికట్లో అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ అనమాట. ఎవరు అంటే వాస్కోడి గామా గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ సాంబార్ లేక్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లో సాంబార్ సరస్సు ఎక్కడ ఉంది అంటే జైపూర్ మరియు నాగౌర్ జిల్లాల సరిహద్దులో అయితే ఉందన్నమాట. సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది కదా. ఇది వచ్చేసి జైపూర్ నగరానికి నైరుతి దిశలో ఉంటుందన్నమాట. సౌత్ వెస్ట్లో ఉంటుంది. 80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. అతి పెద్ద లోతట్టు ఉప్పు సరస్సు అనమాట. సాల్ట్ లేక్ అన్నమాట ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 340 ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 340 దేనికి సంబంధించింది అంటే వెనుకబడిన తరగతులు గుర్తింపు మరియు కమిషన్ నియామకానికి అయితే సంబంధించింది అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్కి సంబంధించింది అనమాట. ఆర్టికల్ 350 అనేది రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అనమాట. ఇది వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి ఒక కమిషన్ నియామకంతో అయితే వ్యవహరిస్తారనమాట. ఈ ఆర్టికల్ సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిని పరిశీలించడానికి మరియు వారి పురోగతికి చర్యలను సిఫార్సు చేయడానికి అయితే యూజ్ చేస్తారనమాట. ఒక కమిషన్ను నియమించడానికి రాష్ట్రపతికి అధికారం అయితే ఇస్తుందన్నమాట. మౌర్య రాజవంశాన్ని ఎవరు స్థాపించారు. మౌర్య రాజవంశాన్ని ఎవరు స్థాపించారు అంటే చంద్రగుప్త మౌర్యుడైతే స్థాపించాడనమాట. ఈ చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 322లో మగధ రాజ్యాన్ని మరియు వాయువ్య మూసిడోనియన్ సాట్రాప్లను జయించినప్పుడు మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడనమాట. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతను నంద రాజవంశాన్ని పడగొట్టి అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యాల ఉపసంహరణ తర్వాత స్థానిక శక్తుల విచ్ఛిన్నతను ఆసరాగా చేసుకొని మరియు పశ్చిమ భారతదేశం అంతటా తన అధికారాన్ని అయితే వేగంగా విస్తరించుకున్నాడు అనమాట. షార్ట్ కీ టు రీనేమ్ ఏ ఫైల్ ఫోల్డర్ ఇన్ కంప్యూటర్. రీనేమ్ ఉంటుంది కదా, కంప్యూటర్లో ఫైల్ ఫోల్డర్ను పేరు మార్చడానికి షార్ట్ కీ ఏంటంటే F2 షార్ట్ కీ అనమాట. విండోస్లో ఎంచుకున్న ఫైల్ లేదా ఫోల్డర్ పేరు మార్చడానికి F2 అయితే షార్ట్ కీని అయితే యూజ్ చేస్తాము. ఈ షార్ట్కట్ను ఉపయోగించడానికి ఫైల్ లేదా ఫోల్డర్ని ఎంచుకొని F2ని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. F2 నొక్కిన తర్వాత ఫైల్ లేదా ఫోల్డర్ పేరు నేమ్ చేంజ్ అవుతుంది కదా, ఇది మిమ్మల్ని కొత్త పేరుని టైప్ చేయడానికి అయితే అనుమతిస్తుంది అనమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ రైట్ క్లిక్ ఆన్ ఏ ఫైల్ ఆన్ ద కంప్యూటర్. కంప్యూటర్లోని కంప్యూటర్లో ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్లో మనం రైట్ క్లిక్ ఇచ్చామనుకో అప్పుడు ఏం జరుగుతుందంటే కాంటెక్స్ట్ మెనూ వస్తుందన్నమాట. ఆప్షన్స్ అనేవి లైక్ ఓపెన్, రీనేమ్, డిలీట్, ప్రాపర్టీస్ అనేవి అయితే వస్తాయన్నమాట. మీరు కంప్యూటర్లో ఒక అంశంపై కుడి క్లిక్ చేసినప్పుడు సందర్భ మెనూ తెరుచుకుంటుందన్నమాట. వేరియస్ యాక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. అవి ఏంటంటే ఓపెన్, కాపీ, కట్, పేస్ట్, డిలీట్ అవన్నీ వస్తాయి కదా, అవన్నమాట. ఆన్ వాట్ బేసిస్ ఆర్ రాజ్యసభ సీట్స్ అలోకేటెడ్. రాజ్యసభ సీట్లు దేని ఆధారంగా కేటాయించబడతాయి అంటే అలోకేట్ చేస్తారంటే రాష్ట్రాల జనాభా ఆధారంగా అయితే చేస్తారన్నమాట. ప్రతి జనాభా ఆధారంగా కేటాయించడం జరుగుతుంది కదా. దీని అర్థం ఒక రాష్ట్ర జనాభా ఎంత ఎక్కువ ఉంటే రాజ్యసభలో అంత ఎక్కువ సీట్లు అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. ఈ నిబంధన భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్లో అయితే పేర్కొనడం జరిగిందనమాట. రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్లు కేటాయింపును అందిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ద ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ యాక్ట్. భారతదేశంలో సమైక్య వ్యవస్థను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా అయితే ప్రవేశపెట్టారనమాట.
ఈ చట్టం వచ్చేసి బ్రిటిష్ ఇండియాలోని ప్రావిన్సుల మరియు సంస్థానాలను ఏకం చేయడం ద్వారా సమైక్య నిర్మాణాన్ని వివరించిందనమాట. 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ ఇండియాలోని ప్రావిన్సులు మరియు సంస్థానాలను సమైక్యలో యూనిట్లుగా ఏర్పాటు చేస్తూ సమైక్య వ్యవస్థకు పునాది వేసిందనమాట. When was the 7th 5-year plan implemented and what was its main focus? అంటే 7th 5-year ప్లాన్ ఉందన్నమాట. 7వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం అయితే ఎప్పుడు అమలు చేయబడింది మరియు దాని ప్రధాన దృష్టి దేని మీద ఏమి అంటే 1985లో అయితే దీన్ని ఫామ్ చేశారనమాట. 1985 నుండి 1990 వరకు దీని ప్రధాన లక్ష్యం వచ్చేసి ఉత్పాదకత అంటే ఏది అంటే ప్రొడక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం. 7వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1985 నుండి 1990 వరకు అమలు చేయబడిందన్నమాట. సామాజిక న్యాయం ద్వారా ఆర్థిక ఉత్పాదకత, ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు ఉపాధి కల్పన రంగాలలో వృత్తిని స్థాపించడం, అలాగే సాంకేతిక పరిజ్ఞానం అప్గ్రేడేషన్ ద్వారా పరిశ్రమల ఉత్పాదకత స్థాయిని మెరుగుపరచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. బ్యాంకింగ్లు మరియు సేవలు ఏ రంగానికి చెందినవి? బ్యాంకింగ్ అండ్ సర్వీసింగ్ అనేవి బిలాంగ్స్ టు విచ్ సెక్టర్ అంటే తృతీయ రంగం లేదా సేవా రంగానికి సంబంధించినవి అన్నమాట. టెరిటరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్కి సంబంధించినవి అన్నమాట. వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా సేవలను ఉత్పత్తి చేసే అన్ని కార్యకలాపాలను తృతీయ రంగం కలిగి ఉంటుందన్నమాట. బ్యాంకింగ్ అనేది ఆర్థిక లావాదేవీలు, రుణాలు ఇస్తుంది మరియు ఇతర ఆర్థిక సేవలను అందింపజేసే సేవా రంగం అన్నమాట. ఇతర సేవా రంగాలలో రవాణా, కమ్యూనికేషన్, విద్య, ఆరోగ్య మరియు పర్యాటకం ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇన్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ సబ్జెక్ట్ ఈస్ గివెన్ స్పెషల్ ఫోకస్? భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఏ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటూ 3 లిస్ట్స్ అన్నమాట. 3 లిస్ట్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. 3 జాబితాలు అన్నమాట. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇందులో నగర పట్టణ పరిపాలన కూడా ఉంటుందన్నమాట. 7వ షెడ్యూల్లో నగర పట్టణ పరిపాలన ప్రధానంగా రాష్ట్ర జాబితా అంశం అంటే దానిపై చట్టం చేసే అధికారం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలదే ఉంటుందన్నమాట. 74వ రాజ్యాంగ సవరణ చట్టం స్థానిక స్వపరిపాలన రాజ్యాంగ హోదాను ఇచ్చిందనమాట. రాష్ట్రాలు, మున్సిపాలిటీలు స్థాపించి వాటి పనితీరు కోసం చట్టాలైతే చేయాలని కోరిందనమాట. నెక్స్ట్ భరతనాట్యం ఇస్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? విచ్ స్టేట్కి సంబంధించింది అంటే భరతనాట్యము తమిళనాడుకి అనమాట. నేనైతే క్లాసికల్ డ్యాన్సెస్ గురించి అయితే మొత్తం ఒక ఫుల్ వీడియో చేశానమాట. అదైతే లింక్ ఇస్తాను, ఖచ్చితంగా అయితే చూసేయండి. ఈ క్లాసికల్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కవచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఏ షీల్డ్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది? ఏ కవచ్ షీల్డ్ సిస్టమ్ని అభివృద్ధి చేసింది అంటే సైబర్ సురక్ష కవచ్ని డెవలప్ చేసిందనమాట సైబర్ రక్షణ కోసం. డిఆర్డిఓ సైబర్ సురక్ష కవచ అనేది ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించిందనమాట. ఇది బహుళ డొమైన్ ముప్పుల నుండి బహుళ పౌరుల రక్షణను అందిస్తుందన్నమాట. ఈ వ్యవస్థను ఏరో ఇండియా 2025లో అయితే ప్రదర్శించారనమాట. ఈ వ్యవస్థను రక్షక్ కవచ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశ సైనిక ఆస్తులను రక్షించడానికి ఉద్దేశించబడిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాయల్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వెనుకబడిన తరగతుల గురించి వ్యవహరిస్తుంది? రాయల్ స్టురాజ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్ విత్ బ్యాక్వర్డ్ క్లాసెస్? వెనుకబడిన తరగతులు ఉంటాయి కదా, వాటి గురించి వ్యవహరిస్తుంది కదా రాజ్యాంగంలో. ఈ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 340 అన్నమాట. ఆర్టికల్ 340 దేనికి? వెనుకబడిన తరగతుల గురించి అయితే చెప్తుందన్నమాట. పరిస్థితులను విచారించడానికి మరియు సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్ నియామకాన్ని అందిస్తుందన్నమాట. ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని 16వ భాగంలో అయితే చేర్చబడిందనమాట. ఈ రాజ్యాంగంలోని
350 ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిని పరిశోధించడానికి మరియు వారి ఇబ్బందులు ఉంటారు కదా, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అయితే తొలగించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్ అయితే నియమించవచ్చు అన్నమాట. హూ వన్ ద ఫార్ములా రేస్ ఇన్ 2025లో ఫార్ములా రేస్ను ఎవరు గెలుచుకున్నారనేసి అడిగారనమాట. మ్యాక్స్ వర్స్టాపెన్ అయితే గెలుచుకున్నాడనమాట. ఈ ఫార్ములా రేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, చూసుకొని అయితే వెళ్ళండి. విచ్ వాస్ ద ఫస్ట్ బుక్ రిటన్ బై రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ గారు మొదట ఏ పుస్తకం అయితే రాశారంటే తుఫ్తుల్ మువాహిదీన్ 1805 అనే పుస్తకాన్ని అయితే రాశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ ఓన్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అట్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025. ఈ జూనియర్ వరల్డ్ కప్ 2025 అనేది ఎక్కడ జరిగిందంటే జర్మనీలో అయితే జరిగింది. అక్కడ ఎవరు ఫస్ట్ గోల్డ్ మెడల్ అయితే గెలుచుకున్నారు అంటే కనక్ అన్నమాట. ఎవరు అంటే గోల్డ్ మెడల్ అయితే ఫస్ట్ గెలిచిందైతే కనక్ అన్నమాట. కనక్ అయితే గెలుచుకున్నారు తొలి బంగారు పథకాన్ని. నెక్స్ట్ మహిళల 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆమె 239 పాయింట్లు అయితే సాధించిందనమాట. గత సంవత్సరం లీమాలో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కనక్ రజత పథకాన్ని అయితే గెలుచుకుందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ఆఫ్ ద విన్నింగ్ టీమ్ ఇన్ మ్యాచ్ అగైన్స్ట్ పావర్టీ ఫుట్బాల్ మ్యాచ్ ఆర్గనైజ్డ్ బై యుఎన్డిపి ఇన్ బ్రెజిల్లో యుఎన్డిపి నిర్వహించిన పేదరిక వ్యతిరేక ఫుట్బాల్ మ్యాచ్లో గెలిచిన జట్టు పేరు ఏమిటి అంటే రొనాల్డో. ద టీమ్ నేమ్ రొనాల్డో ఫ్రెండ్స్ అనే జట్టు మ్యాచ్ అయితే గెలిచిందనమాట. వారు జిదానే అండ్ ఫ్రెండ్స్ను 3-2 తేడాతో ఓడించి అయితే గెలిచారనమాట. ఏ టీం అంటే రొనాల్డో ఫ్రెండ్స్ అనే టీం అనమాట. నెక్స్ట్ ఈ మ్యాచ్ బ్రెజిల్లోని ఫోర్ట్ అలెగ్రేలో జరిగిందనమాట. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద లంగ్స్. ఊపిరితిత్తులను తనిఖీ చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అంటే స్టెథోస్కోప్ను అయితే యూజ్ చేస్తారనమాట. ఈ స్టెథోస్కోప్ అనేది వైద్యులు దీని ద్వారా శ్వాస శబ్దాన్ని వినడం ద్వారా ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థ యొక్క స్థితిని అయితే తనిఖీ చేస్తారనమాట. నెక్స్ట్ చాగోస్ ఐలాండ్ అగ్రిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు. చాగోస్ దీవుల ఒప్పందం దేనికి సంబంధించింది అంటే భారతదేశం మరియు మారిషస్ మధ్య చాగోస్ దీవుల సార్వభౌమాధికారం మరియు సముద్ర ప్రాంతానికి సంబంధించిన వివాదం అయితే ఉంది అన్నమాట. ఈ చాగోస్ దీవుల ఒప్పందం బ్రిటన్ మరియు మారిషస్ మధ్య చాగోస్ దీవుల సార్వభౌమాధికారానికి సంబంధించిందన్నమాట. డిస్ప్యూట్ రిలేటెడ్ టు సావర్నిటీ అండ్ మ్యారిటైమ్ ఏరియా ఆఫ్ చాగోస్ ఐలాండ్ బిట్వీన్ ఇండియా అండ్ మారిషస్కి సంబంధించిందన్నమాట ఈ ఒప్పందం ప్రకారం చాగోస్ దీవులు సార్వభౌమత్వాన్ని మారిషస్కి అయితే అప్పగించడానికి బ్రిటన్ అంగీకరించిందనమాట. కానీ డియాగో గార్సియా ద్వీపంలో తన సైనిక స్థావరాన్ని అయితే నిలుపుకుంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డిడ్ ద సర్కారియా కమిషన్ రికమెండెడ్. సర్కారియా కమిషన్ ఏమి సిఫార్సు చేసింది అంటే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి సిఫార్సులు అయితే ప్రధానంగా సమైక్య నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి సిఫార్సు చేసిందనమాట. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి సర్కారియా కమిషన్ అనేక సిఫార్సులు అయితే చేసిందనమాట. ప్రధాన సిఫార్సులలో గవర్నర్ పాత్ర, అఖిల భారత సేవల సాధికారత, అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు మరియు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలతో మెరుగుదల ఉన్నాయన్నమాట. వెన్ వాజ్ హంపి ఎస్టాబ్లిష్డ్. హంపి ఎప్పుడు స్థాపించబడింది అంటే క్రీస్తు శకం 1336లో అయితే స్థాపించబడిందనమాట. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా హరిహర మరియు బుక్కరాయల చేత స్థాపించబడిందనమాట. హంపి 14వ శతాబ్దంలో 1336లో అయితే స్థాపించబడిందనమాట. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా స్థాపించబడింది. ఈ నగరాన్ని హరిహర మరియు బుక్కరాయలు అనే 2 సోదరులు స్థాపించారన్నమాట.
విచ్ ఫుడ్ ఈజ్ బెస్ట్ డైజెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో ఏ ఆహారం బాగా జీర్ణమవుతుంది అని ఇట్లా చీజ్, ఫిష్, వాల్నట్. చేపలు అయితే చాలా ఫాస్ట్గా అయితే సులభంగా జీర్ణమవుతాయి అన్నమాట మన శరీరంలో. ఇవి అండి క్వశ్చన్స్ అడిగింది అయితే. అన్ని క్వశ్చన్స్ అయితే నేను చేశాను అనమాట. ఇవైతే ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే చూసుకొని వెళ్ళండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే. నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే లాస్ట్ 6 months అయితే చూసుకొని అయితే వెళ్ళండి. ఖచ్చితంగా 6 months అయితే దాటి వెళ్ళడు. నెక్స్ట్ వచ్చేసి డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి కదా, క్లాసికల్ డ్యాన్సెస్, అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉంటాయి కదా అవార్డ్స్, అవి చూసుకోండి. లేటెస్ట్గా చేంజ్ అయి ఉంటారు కదా హూ ఈజ్ హూ, అవి కూడా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అవన్నీ. సో మీరు ఖచ్చితంగా అయితే చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడైనా తడబడి ఉంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.